ఇండియన్ డైరీ అసోసియేషన్, నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు వారు ప్రతి సంవత్సరం నవంబర్ 26వ తేదీని నేషనల్ మిల్క్ డేగా జరుపుకోవడం జరుగుతుంది. ఈరోజు భారతదేశం యొక్క క్షీర విప్లవ పితామహుడు, మిల్క్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా పిలువబడేటువంటి వర్గీస్ కురియన్ యొక్క జన్మదినోత్సవం. 2025వ సంవత్సరానికి 104వ జన్మదినోత్సవాన్ని ఈయన జరుపుకోవడం జరుగుతూ ఉంది. మరి ఈయన పుట్టినరోజు సందర్భంగా ప్రతి సంవత్సరం జాతీయ గోపాల్ రత్న అవార్డ్స్ ని కూడా ప్రకటిస్తారు. 1970వ సంవత్సరంలో ఇండియాలో పాల ఉత్పత్తిని పెంచడానికి ఈయన క్షీర విప్లవాన్ని, వైట్ రెవల్యూషన్ ని, అలాగే గుజరాత్ లోని ఆనంద్ అనేటువంటి ప్రాంతంలో అమూల్ మిల్క్ పౌడర్ ప్లాంట్ ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈయన పుట్టినరోజు సందర్భంగా భారతదేశం యొక్క మత్స్య మరియు పశు సంవర్ధక శాఖ వారు ఉత్తమ పాడి రైతు అవార్డుని ప్రకటించడం జరుగుతుంది. 2025వ సంవత్సరానికి సంబంధించి మహారాష్ట్రకు చెందినటువంటి అరవింద్ యశ్పాల్ పాటిల్ మరియు తెలంగాణకి సంబంధించి కంకనాల కృష్ణారెడ్డి, రాజస్థాన్కి సంబంధించి హర్షిత్ జురియాకి ఈ సంవత్సరం ఉత్తమ పాడి రైతు అవార్డులని అందించడం జరిగింది. అదేవిధంగా తలసరి పాల లభ్యతలో భారతదేశం ఒకప్పుడు 124 గ్రాముల నుండి 471 గ్రాములకు పెరిగిందని కూడా వీరు ప్రకటించడం జరిగింది. మరియు 2024-25 సంవత్సరంలో 90,000 కోట్ల టర్నోవర్ తోటి అమూల్ ప్రపంచంలోనే అతిపెద్ద పాడి సంస్థగా, పాడి పరిశ్రమగా రికార్డుని సాధించడం జరిగింది. అదేవిధంగా భారతదేశం మిల్క్ లో 239.30 మిలియన్ టన్నుల ఉత్పత్తి చేయడం జరిగింది. 2026 సంవత్సరంలో 242 మిలియన్ టన్నుల పాల ఉత్పత్తిని చేయడాన్ని లక్ష్యంగా నిర్ణయించడం జరిగింది. మరియు వైట్ రెవల్యూషన్ 2.0 ద్వారా భారతదేశంలో 75,000 కొత్త డైరీ కోఆపరేటివ్ సొసైటీస్ ని 2028-29 నాటికి ఏర్పాటు చేయనున్నట్లుగా ప్రకటించడం జరిగింది. అదేవిధంగా ఇటీవల కాలంలో ప్రకటించినటువంటి GST 2.0 సందర్భంగా పాల ఉత్పత్తులపై 0 నుంచి 5%కి GSTని తగ్గించినట్టుగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం జరిగింది.